ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ప్రభు అడిగిన వాళ్ళకి చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్పేవాడిని. నిజమే, నేను చెప్పేది అబద్ధం కాదు, మీకు నిజమే చెప్తున్నాను. ప్రభువే రుజువు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత చదవండి, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందండి? ప్రభువే చెప్తున్నాడు, మనందరికీ స్థలాలు పరలోకంలో ఉన్నాయంట. ఇక్కడ స్థలాలు, పొలాలు, ఇల్లులు మనతో పాటు రావు. అక్కడ స్థలమే మనకు కావాలి. అక్కడ స్థలాన్ని సంపాదించాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, అది కూడా ప్రభువే చెప్పాడు. మీకు చాలా సులువు. మీరు జాబ్ కొట్టాలంటే ఎలాంటి ఇంటర్వ్యూ అక్కర్లేదు, ఎలాంటి డిగ్రీ అక్కర్లేదు. మీకు పరలోకంలో స్థలం కావాలి అంటే ఆయన నీకు ముందే అన్ని చెప్పేస్తున్నాడు. చూడండి అందరూ ఒకసారి, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. అక్కడ స్థలం కావాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలో అక్కడ ఉంది. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. అర్థమైందండి? అందరూ కిందకి తలగలు పెట్టుకున్నారంటే అందరూ ఒకసారి ఇటువైపు చూడండి. పగలున్నంత వరకు మనం ఆయన పంపిన వాని క్రియలు చేయాలంట. రాత్రి రాబోతుందంట, ఆ చీకట్లో ఎవరు ఆయన పని మనం చేయలేమంట. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు పగలు. మిగతా రాష్ట్రాల్లో చీకటి. మీకు తెలుసా? అమెరికాలో కాదు చీకటి, మన నార్త్ ఇండియాలో కూడా చీకటే. యేసు ప్రభు మంచి దేవుడు అని ఒక కరపత్రిక ఇస్తే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్, జైలు, 7 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల జరిమానా. అలాంటి చీకటి రోజులు మన ఆంధ్రాకి కూడా రాబోతున్నాయి, మన సౌత్ ఇండియాకి కూడా రాబోతున్నాయి. ఏ రోజున ఎలాంటి చట్టాలు పెడతారో తెలియదు, ఏ రోజున పెడతారో తెలియదు. ఇలా రాబోయే కాలంలో బహిరంగ సభలు కూడా పెట్టుకోవడానికి కుదరదు. ఎవడో పర్మిషన్ ఇవ్వడు. వాళ్ళైతే తాగి తందనాలు ఆడొచ్చు, డాన్స్ లేచ్చు, బట్టలు ఇప్పి. మన మంచి మాటలు కూడా ప్రకటించుకునే రోజులు లేవు. మన మందిరాలకి బోర్డులు కూడా ఉండవు, సిలువలు కూడా ఉండవు, నెత్తిని ముసుకేసుకోవడానికి లేదు, బొట్టు తీసేయడానికి లేదు, పూలు పెట్టుకోకుండా ఉండడానికి లేదు. ఇవన్నీ రాబోతున్నాయి. చివరి దినాల్లో ఉన్నాం. ఎంత చివరున్నామో ఒకసారి మీరు గ్రహించండి.